కోవూరులో దద్దరిల్లిన సభ. నల్లపరెడ్డి ప్రసన్నకు మేమున్నామంటూ కదలి వచ్చిన జనం. చంద్రబాబు ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టినా నమ్మవద్దని, అదంతా అబద్ధమన్న ఎమ్మెల్యే ప్రసన్న. సీనియర్ ఎన్టీఆర్ కు ఈయన చేసిన ద్రోహం మరచిపోలేదని సామాన్యులు సైతం వారి బాధను వ్యక్తం చేసిన సంఘటన. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రసన్న, ఎంపీ విజయసాయిరెడ్డి. కోవూరు నియోజకవర్గం పడుగుపాడు జాతీయ రహదారి సమీపంలో ఎమ్మెల్యే ప్రసన్న ఆధ్వర్యంలో గిరిజనుల ఆత్మీయ సభ జరిగింది. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా సభకు తరలివచ్చిన ప్రజలు మాట్లాడిన మాటలు సభను హోరెత్తించాయి. టీడీపీ హయాంలో తాము పడ్డ బాధను గుర్తు తెచ్చుకుంటూ బాబును తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు. కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడ్డా అని, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకుంటామని, ఆంధ్రప్రదేశ్కు శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలన్న వారి మాటలకు సభ ప్రాంగణం దద్దరిల్లింది. మనకు ఏం చేయాలి, గిరిజనులకు ఏం కావాలి, వెనకబడ్డ కులాలు ఎట్లా పైకి రావాలి అని ఆలోచించి ఎప్పటికప్పుడు సలహాలు సంప్రదింపులు ఇచ్చుకుంటూ మన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. మీకు అందరికీ తెలుసు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తు పెట్టుకోండి. మామూలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నా, మీరు ఎవరు ఏమనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు, నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను, ధర్నాకు పోయాం, మేము జీతం చాలేదు, 225 రూపాయలు మాకు జీతం ఇస్తుంటే ధర్నా చేయడానికి హైదరాబాద్కు పోయాం. మేము ధర్నా చేయడానికి హైదరాబాద్ పోతే ఏం చెప్తారు, మీరందరూ తెలిసిన వాళ్ళు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు అందరు ఉన్నారు. ధర్నాకు పోతే ఏం చేస్తారమ్మా, వీలైతే చూస్తాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు కనీసం 2000, 3000 జీతం కానించి ఈ రోజు 12,000 చిల్లర చేశారు. ఇదే విధంగా మీకు 15,000, 20,000 కావాలంటే కూడా నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆలోచించుకొని చూసి మీకు న్యాయం చేస్తారని చెప్పారు. అది పద్ధతి అంటే. ఆత్మీయ సభ కాదు ఇది, గిరిజన గుండి సప్పుడు సభ, గుర్తుపెట్టుకోండి. గిరిజన గుండి సప్పుడు సభ, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ మీరు ఎంతమంది ఇన్ని చెప్పినా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా, ఎంతమంది మిమ్మల్ని ఏం చేసినా సరే అర్ధరాత్రులు ఓడొస్తారు మీ దగ్గరికి, డబ్బు ఇస్తాం ఓటేయండి అని. ఈ డబ్బు ఈరోజు తీసుకుంటారు, ఎల్లకాలం తీసుకోరు. ప్రతి నెల ప్రతి ఇంట్లో పండగ మనకు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంట్లో ప్రతి నెల ఏదో ఒక రూపంలో పండుగ చేసుకొని బతుకుతున్నాం మనం. ఈ బతుకును పోగొట్టుకోవద్దు. ఈ బతుకుల గురించి ఆలోచించండి. ఈ బతుకుల గురించి మీరు అందరూ ఒకసారి విమర్శించుకొని ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ వేస్తావా, ఓటు వేయకుండా ఉండడం, డబ్బు తీసుకోండి. ఓటు మాత్రం దేనికి వేస్తారా? ఒక్క మగాడికి చెప్తారా, గుండెల్లో ఉన్నాడు ఆయన, ఎక్కడో లేడు, గుండెల్లో ఉన్నాడు ఆయన. మామూలుగా మన ఎదుటి కాదు, పక్కన కాదు, మన ఈపుల మీద కాదు, మన గుండెల్లో నిలబడి స్థిరస్థాయిగా నిలబడి పోవాలి. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎస్టీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. మీరందరూ ఒక్కసారి గుర్తించి, నేనే ఒకే ఒక విషయం చెప్తున్నా, మన శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, మన గిరిజన కుటుంబాలందరి తరపున సారని రాబోయే ఎలక్షన్ లో ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో విద్య, వైద్యం మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మనం ఎంతో ఘనంగా, మనకి కోవిడ్ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు ప్రతి గడపకి నిత్యావసర వస్తువులు, వైద్యము అందించారు. మనం చాలా కష్టాలలో ఉన్నప్పుడు అందరూ ఆదుకున్నారు, మన ప్రభుత్వం ఆదుకున్నది. అందుకని మనందరము కష్టపడి మన గట్టిగా కృషి చేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గిరిజన జాతికి మన ప్రభుత్వం అండగా ఉండి, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. మనకు గిరిజనులు వాళ్ళని అభివృద్ధి పదములో నడిపించాలని, ముందడుగు వేయించాలని మన ఎమ్మెల్యే గారిని, మన విజయసాయిరెడ్డి అన్న గారిని, మన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన పేదలందరి అండదండగా ఉన్నాడు. అది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి.
అందరూ కూడా వెన్నుపోటు పొడిసి వెళ్ళిపోతున్నారు. మహా అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంతండి? 1 రోజు 2 రోజులు ఉంటాయి. మనం 5 సంవత్సరాలు కష్టపడాలి మన నాయకుడిని మనం వదిలేసుకుంటే. అది మాత్రం ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకోండి. అందరి తరఫున కూడా నేను కోరుకునేది అది ఒక్కటే, మన ప్రసన్న అన్నను మాత్రం ఎవరు వదులుకోవద్దు. ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, అందరికీ కూడా నేను ఉన్నాను అని మన అందరికీ కూడా మన పేదలందరి తరఫున కూడా నిలుచొని మన కష్టాలని నష్టాలని చూస్తున్నాడు, తీరుస్తున్నాడు కూడా. అది అందరూ కూడా గమనించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితులు కడుపుని ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసా? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంట, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసేదంట. ఆ పెద్ద మనిషి ఒక్క మాట అన్నాడు, దళితుల కడుపున పుట్టాలనుకుంటారా? ఆ పుట్టాలనుకున్న వాడే పుట్టకపోతే భారతదేశ గతి ఏమై ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ కూడా ఒక దళితుడే. ఆ దళితుడే కానీ పుట్టకపోతే భారతదేశ చరిత్ర ఈ రోజు ఎక్కడ ఏ విధంగా అయిపోలేదో ఒక్కసారి ఆలోచించాలని ఈ దళిత సోదరుల్ని, నా యొక్క గిరిజన సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాము. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తాము. ఈ రోజు నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేస్తాము.